సీన్ కట్ చేసి 2008లకు పోతే స్కైలైట్ హాస్పిటాలిటీ ఏదైతే ఫర్మ్ ఉందో దానికి వాడ్రా డైరెక్టర్ ఉండే 3.5 కోట్లకు భూమి కొన్నాడు గురుగావుల 3.5 ఎకరాల భూమి 7.5 కోట్లకు కొన్నాడు 7.5 కోట్లకు కొని 4 సంవత్సరాలలో ఎంత 4 సంవత్సరాలలో దాన్ని డిఎల్ఎఫ్ కి 58 కోట్లకు అమ్మిండు 3.5 ఎకరాల భూమి 7.5 కోట్లకు కొని 4 సంవత్సరాలలో ఎంత కమ్మిండండి 58 కోట్లు అట్లెట్ల భూమి అంత విరిగిపాయ్ జర మాకు కూడా చెప్తే మాకు కూడా అసలు సంతోషిస్తాం కదా దేశంలో గరీబీయే ఉండదు కదా నువ్వు 3.5 ఎకరాలు కొనుక్కున్నావేమో 3 గజాలు కొనుక్కుంటాం కదా గంతే కదా మేము 3 గజాలు కొనుక్కుంటాం కదా నీకు 58 కోట్లు వచ్చినాయొచ్చు మాకు ఒక 5 లక్షల రూపాయలు వస్తాయొచ్చు సారు మా బతుకులు గంతే ఆ 5 లక్షలలోనే మేము పైశాచిక ఆనందం పొందుతాం వచ్చు చెప్పొచ్చు కదా అని అనే తత్వమే ఇగో ఈడీ ఛార్జ్ షీట్ రాబర్ట్ వాడ్రా మీద ఈ స్వీట్ హార్ట్ డీల్ ఎప్పుడైతే అయిందో 4 సంవత్సరాల తర్వాత 58 కోట్ల స్వీట్ హార్ట్ డీల్ అని అంటారు దాన్ని చెప్తే స్వీట్ హార్ట్ డీల్ ఎప్పుడైతే అయిందో ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ కెమ్కా దాని మ్యూటేషన్ ఆపేసింది ఆపంగానే తర్వాత విషయం ఆయన ట్రాన్స్ఫర్ చేసిర్రు అనుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బతకనిస్తారా కానీ అయితే ఈయన ట్రాన్స్ఫర్ కూడా నిజంగా చెప్పాలంటే ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని అంటారు ఎందుకు చెప్పాలా కెమ్కా వాస్ ట్రాన్స్ఫర్డ్ ఈసారి 43వ అంటే ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసర్ ఒకసారి మీరు చూడండి ఈ ట్రాన్స్ఫర్ తో కలుపుకుంటే కెమ్కా గారిది 43వ ఒక ట్రాన్స్ఫర్